పరమేష్టి ఎవరు? మహాభారత యుద్ధానంతరం వైరాగ్య ధోరణిలో ఉన్న ధర్మరాజుకు ఉపదేశించిన ముని ఎవరు? దేవస్థానుడు. అశ్మకుడు ఎవరు? జనకునకు మహితోపదేశం చేసిన విప్రోత్తముడు. యుధిష్ఠిరుడు పట్టాభిషిక్తుడైన తర్వాత ఆదాయ వ్యయాలు తెలిపిన వారు ఎవరు? సంజయుడు. పురుషార్థ సాధకమగు దండనీతి శాస్త్ర రచయిత ఎవరు? పరమేష్టి. పురుషార్థ సాధకమగు దండనీతి శాస్త్ర రచయిత పరమేష్టి. వైన్యునకు కర్తవ్యోపదేశం చేసిన వారు ఎవరు? శుక్రాచార్యుల వారు. ఆయన రాక్షస గురువు. వృత్తాసుర రక్తం నేలపై ఏ రూపంలో ఉద్భవించింది? పుట్టగొడుగులాగా. ముక్తికి ఏ రెండు అవరోధములు? కామము, క్రోధము. అన్నము, జలము, అమృతము, బలము గర్భంలో ఉండడం వలన నామధేయం ఏర్పడిన వారు ఎవరు? పృశ్ని గర్భుడు. హిరణ్య గర్భుడంటే ఎవరు? యోగమే హిరణ్యము కనుక పరమేశ్వరునికి ఆ పేరు వచ్చింది. వైనతేయుని పుత్రప్రేమతో లాలించినది ఎవరు? బ్రహ్మదేవుడు. ఉతజ్జుడు సూక్తులు ఎవరికి ఉపదేశించాడు? మాంధాత చక్రవర్తికి. మరీచి మహర్షికి నీతి శాస్త్రాన్ని ఎవరు అనుగ్రహించారు? అంగీరసుడు. తాను జయించిన పృథ్వీతలాన్ని అంతటిని అర్ధులకు అర్పించిన వారు ఎవరు? భార్గవరాముడు అనగా పరశురాముడు. భూగీత అంటే ఏమిటి? జనహితార్థం భూదేవత ఉపదేశించిన సూక్తి సమూహం భూగీత. రంతిదేవుని యాగ పశువుల రక్తధారలతో ఏర్పడిన ప్రవాహం పేరు చర్మణ్వతి. రంతిదేవుని యాగ పశువుల రక్తధారలతో ఏర్పడిన ప్రవాహం పేరు చర్మణ్వతి. దేవతలకు సంతోషాన్నిచ్చే అగరు ఏ చెట్టుది? అందుగు చెట్టుది. అన్నమును ఈసడించిన వారికి వచ్చే జన్మ పురుగు జన్మ. అన్నమును ఈసడించిన వారికి వచ్చే జన్మ పురుగు జన్మ వస్తుంది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.